శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. సాధారణంగా మన యొక్క పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినటువంటివి అనేకం ఉన్నాయి. వాటిలో వినాయక స్వామికి, విఘ్నేశ్వరునికి ప్రసిద్ధి చెందినటువంటి ఒక దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం అనే గ్రామంలో ఉంది. అందుకని ఆ స్వామికి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అని పేరు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్లకు, ఆయన వచ్చిన వాళ్ళని అనుగ్రహించి వారు కోరుకున్నటువంటి వరాలను తీర్చేటువంటి దేవుడు గనుక ఆయన వరసిద్ధి వినాయకుడు అయ్యాడు. అటువంటి వరసిద్ధి వినాయకుడు కాణిపాకంలో స్వయంభూగా వెలవడం, అది భక్తులు తండోపతండాలుగా వెళ్ళి ఆ స్వామి అనుగ్రహం కోసం ఎదురు చూస్తుంటారు. అటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్న ఉద్దేశంతో ఈరోజు ఆ యొక్క అంశంతో వచ్చాను. మొదటగా ప్రార్థన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చిత్తూరు జిల్లాలో చూసినట్టయితే ఎందరో దేవుళ్ళు దేవతలు వెలిచున్నారు. ప్రస్తుతం కాణిపాకంగా పిలువబడుతున్నటువంటి ఒక గ్రామం, పూర్వం విహారపురి అని పిలువబడేదాన్ని. ఈ గ్రామం పరిసర ప్రదేశాల్లో దివ్య భవనాలతోనూ ప్రకృతి రమణీయతతోనూ వింత వింత అందాలతో కళకళలాడుతూ దేవతలను సైతం తన్మయత్వం చేసేటువంటి స్థితి అక్కడ ఉండేది. అందుకే దేవతలకు పురిలో విహరిస్తూ ఉండేవారు కనుక దానికి విహారపురి అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ విహారపురికి ప్రక్కగా ఒక నది ప్రవహిస్తుంది. పూర్వం ఒకప్పుడు శంఖుడు లిఖితుడు అను అన్నదమ్ములిద్దరు ఉండేవాడు. స్వయంభుగా వెలసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయకుడిని యొక్క మహిమలను వారిద్దరూ విని ఆ స్వామిని చూడటానికి ఎంతో దూరం నుండి కాలినడకన బయలుదేరాడు. చాలా దూరం నుండి వస్తుండటం చేత తాము తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. అన్నదమ్ములు ఇద్దరు బాగా అలసిపోయారు. వారికి ఆకలి బాగా ఎక్కువ బాధిస్తుంది. అయినా వారు పట్టుదలగా నడుస్తూనే ఉన్నారు. వీరు నడిచి వచ్చే దారిలో వారికి ఒక మామిడి పండ్ల తోట ఒకటి కనిపించింది. చెట్ల నిండా కాయలు బాగా ఆరముగ్గి అలా వేలాడుతూ ఉన్నాయి, అంటే నోరూరేటట్టుగా. తమ్ముడైన లిఖితుడు చిన్న వయస్సు కావడం చేత ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్న అయినటువంటి శంకుని అడిగాడు. ఆ తోటకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ ఆ ప్రాంతంలో వారికి కనిపించలేదు. యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకున్నా అది దొంగతనం అవుతుందని, కావున మామిడి పండును కోయరాదని, ఇక చేరవలసినటువంటి కాణిపాకం ప్రదేశం దగ్గరలోనే ఉందని తమ్మునికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు. తమ్ముడైనటువంటి లిఖితుడు ఆకలికి తట్టుకోలేక ఆ విలవిలాడిపోతున్నాడు. అన్న మాటలను పెడచెవిన పెట్టిన తమ్ముడు ఇక మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిన్నాడు. తను చెప్పుతున్నా వినిపించుకోక ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినటువంటి తమ్ముడిని శంకుడు తిన్నగా ఊరు రాజు వద్దకు తీసుకువెళ్ళి తన తమ్ముడు ఎవరిదో ఆయన తోటలోని మామిడి చెట్టు నుండి వారి అనుమతి లేకుండా ఒక పండును కోసుకొని తిన్నాడని, అది దొంగతనం అనిపించుకుంటుందని, కావున తమ తమ్ముడిని శిక్షించే రాజుతో ఫిర్యాదు చేశాడు. రాజు లిఖితుని 2 చేతులు నరికివేయమని భటులను ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు లిఖితుని 2 చేతులు నరికేస్తారు. చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైనటువంటి శిక్ష వేస్తాడని శంకుడు అనుకోలేదు. ఎంతో బాధపడ్డాడు. అయినా ఇక చేయగలిగింది ఏముంది అని అక్కడి నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరూ శ్రీ వరసిద్ధి వినాయకుడిని తలుచుకుంటూ ఆ స్వామిని దర్శించడానికి బయలుదేరారు.
వెళ్ళిన దైవదర్శనమునకు. అందుచే శంకు లిఖితులు స్వామివారికి పక్కన ప్రవహించేటువంటి నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని ఆ నదిలోకి అన్నదమ్ములు దిగారు. నదిలో వారు స్నానమునకు మునిగినంతనే లిఖితునికి నరకబడిన 2 చేతులు వచ్చేసాయి. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన 2 చేతులు వచ్చాయంటే ఆ నది యొక్క మహిమ చూడండి. అందుకని ఆ నదికి బాహుం దదాతి ఇచ్చేది కనుక, బాహుని ఇచ్చేసింది కనుక బాహుదా అని పేరు పెట్టారు. అది స్థిరపడిపోయింది. నాటి నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహిమలను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ జీవించారు. అలా కొంతకాలం జరిగాక నది వరదలు మొదలగు ప్రకృతి విలయతాండం వలన స్వామివారి విగ్రహం భూమిలో నిక్షిప్తమైంది. ఆనాడు దానిని ఉద్ధరించేవారు లేకపోవడం చేత వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడిపోయాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం తిరిగి సస్యశ్యామలమై పండ్ల తోటలతోనూ పచ్చని పైరు పంటలతోనూ శోభాయమానంగా తయారైంది. ఇప్పుడు పుట్టుకతోనే ఒక గుడ్డివాడు, ఒకడు చెవిటి, ఒకడు మూగ అయినటువంటి 3 వ్యక్తులు ఆ గ్రామానికి ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడ్డారు. వారు 3 ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసి జీవించేవారు. వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించుకొని అందులో ఒక నుయ్యిని, అంటే ఒక బావిని తవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అలా కొంతకాలం జరిగాక విహారపురిలో కరువు ఏర్పడింది. వానలు లేక నేల బీటలు వారింది. రైతులు ప్రజలు పంటలకే కాదు తాగునీటికి కూడా చాలా బాధపడవలసిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో బహుదా నది ఎండిపోయింది. అంటురోగాలు విపరీతంగా ప్రబలాయి. ప్రజలు ఆకలి అలములకు అలమటించిపోతూ ఇక బ్రతకలేని స్థితిలో ఉండేవారు. ఇక ఆ వికలాంగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒకనాడు ఆ 3 వికలాంగులు తమ పొలములోని ఒక నూతిని మరికొంచెం లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు 3 బావిని తవ్వగా కొంత తడి తగిలింది. నీరు కొద్దిగా ఊరుతోంది. బావిలో నుండి నీటిని పైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి కుండను వదిలారు. అది పగిలిపోయింది. మళ్ళీ మరొక కుండ వదిలారు. అది కూడా పగిలిపోయింది. అవి అలా చాలా కుండలు పగిలిపోతుండటంతో బావి లోపల ఏదో రాయి ఉన్నట్లుగా వాళ్ళ మనసుకు అనిపించింది. దానిని తొలగిస్తే ఇట్లా కుండలు పగిలిపోకుండా ఉండటమే కాకుండా మరికొంత నీరు కూడా ఊరుతోందని భావించి రాతిని పెకలించేందుకు ఈ 3 ఏం చేశారంటే వాళ్ళు చెవిటి మూగ 2 మాత్రం బావిలోకి దిగారు. అడ్డుపడిన రాతిని పగలగొట్టి పూర్తిగా పెళ్లగించాలనుకుని వారు గుణపంతో పదే పొడవసాగాడు. త్రవ్వుతున్న ఆ ప్రదేశంలో గుణపం పడిన చోటు నుండి కంగుమనే శబ్దం వస్తుంది. ఆ విధంగా వారు 3 సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బలో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే. ఆ ముక్క పగిలిన చోటు నుండి రక్తం ఎగజిమ్మింది. అటు రక్తం ఎగజిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభూ వినాయకుని యొక్క తల యొక్క వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరిపడమే. ఆ రక్తం ఏకధారగా కారుతుంటే ఇక చూడటం చాలా కష్టమైపోయింది. ఎంతసేపటికి ఆగడం లేదు. ఆ రక్తం అలా ఎగజిమ్మడం, ఒడ్డునున్న గుడ్డివాడు, బావి లోపల మూగవాడు, చెవిటివాడు కూడా ఆ రక్తంతో తడిసిపోయారు పాపం. ఆ విధంగా రక్తము తడియగానే మూగవాడికి మాటలు, గుడ్డివానికి దృష్టి, చెవిటివానికి శ్రవణ శక్తి లభించాయి. ఆ ప్రభావంతో 3 యొక్క అంగవైకల్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అని
ఆనందంతో భక్తి పరవశులైనారు. ఆ దైవము నుండి వెలువడేటువంటి రక్త ప్రవాహం ఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నం ఫలించకపోవడంతో చూపు వచ్చిన గుడ్డివాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగింది అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ విషయాన్ని విన్న రాజులో ఆనందం ఓ పక్క, భయాందోళన మనుపక్క. వెంటనే మనసు వికలమైంది. ఆ సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి వినాయక స్వామి విగ్రహం కలలో కనిపించడం రాజుగారికి ఇప్పుడు నిజంగా ఇలా దర్శనం ఇవ్వడం రాజుగారికి ఒక పక్క ఆశ్చర్యం, మరోపక్క ఆనందం రెండు కలిగించింది. స్వామి తల నుండి వచ్చుచున్న రక్త ప్రవాహం ఆగడం లేదని తెలుసుకొని ఈయన విహారపురి రాజు తన అంతఃపుర కాంతలతోనూ సమస్త దండ నాయకులతోనూ దాసి పరివారముతోనూ బయలుదేరి వరసిద్ధి వినాయకుడు ఆవిర్భవించిన స్థలానికి చేరుకున్నారు. బావి దగ్గరకు చేరుకున్న ఆ ప్రజా సమూహంలోని భక్తిభావానికి అసలు అవధులే లేవు. కొబ్బరికాయలు, వ్రత పుష్పాలు, కర్పూరాది పూజా ద్రవ్యాలతో అపరిమితమైనటువంటి భక్తితో ఆ వినాయక స్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తిస్తూ ఉన్నారు. స్తోత్రనామాలు గానం చేశారు. భజనలు, అర్చనలు, నైవేద్యాలు, సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థరూపమున పొందుమని ప్రార్థించారు. అయినా రక్తధార ఆగడం లేదు. స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించినటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగవికలుగా ఉన్న ముగ్గురుకు చెందిన భూమి అంతటా కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది. అదే మాట కార్యక్రమంలో కాణిపాకంగా స్థిరపడింది. ఈ విధంగా చిత్తూరు జిల్లాలోని విహారపురి అనేది ప్రస్తుతం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంభూగా తిరిగి ప్రకటింపబడ్డాడు. ఆనాటి నుండి వివిధ రాజుల యొక్క ప్రజాసేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది. ఇక కాణిపాకం వినాయక స్వామి వారి మాహాత్మ్య విశేషాలు, కోకొల్లలు. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎటువంటి వివాదమైనటువంటి పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలు, మధ్యవర్తుల అవసరం లేకుండానే ఉభయ పక్షాల వారు స్వామి పుష్కరిణిలో గనక స్నానము ఆచరించి స్వామి ముందు ప్రమాణం చేస్తే చాలు ఆ వివాదం ఇట్టే పరిష్కారం అవుతుంది. అపరాధిగా భావింపబడే వ్యక్తిని విడిచిపెట్టడం ఇక్కడ అనుసరించే పద్ధతి. అంటే మరచు మన్నించు అనే సిద్ధాంతాన్ని పాటించటం ఈ కాణిపాక వినాయక స్వామి సన్నిధిలో ఒక ప్రత్యేకత. తప్పు చేయడం సహజం. ఆ తప్పును అంగీకరించి పశ్చాత్తాపడిన తరువాత క్షమించడం దైవత్వం. ఇక్కడ అనుసరించే పద్ధతి ఇలా ఉండటం వల్ల ప్రమాణం నిజమైతే అతనికి ఎట్టి కీడును జరగదు. ఒకవేళ అబద్ధం పలికాడు అనుకోండి, అతడు తప్పకుండా శిక్ష అనుభవించే తీరుతాడు. అంటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి సాటాయంత మహర్షి కాదు, స్వామి కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి అని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు. సంతానం లేని దంపతులు, దీర్ఘరోగులు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి 11 లేక 22 లేక 41 రోజులు నియమంగా స్వామిని కనుక పూజిస్తే వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలగడం జరిగి తీరుతుంది. దాంతోపాటు ఆరోగ్యం కూడా చేకూరడం జరుగుతుంది.
ఈ విధంగా స్వామివారి అద్భుత మహిమలు ఎన్నెన్నో ప్రత్యక్ష ప్రమాణాలతో నిరూపించబడ్డాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం అరగొండ గొల్లపల్లె వాస్తవ్యులు శ్రీ బెజవాడ సిద్ధయ్య నాయుడు, శ్రీమతి లక్ష్మమ్మ అను దంపతులు స్వామివారికి చేయించిన వెండి కవచం ఇప్పుడు స్వామివారికి పట్టడం లేదు. అంటే ఏమి? దీనిని బట్టి మనకి తెలుసుకోవాల్సిన ఏంటంటే వినాయక స్వామి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడని ఇది ఒక ఉదాహరణ. శ్రీ స్వామివారి తల వెనుక ఆనాటి గుణపు దెబ్బ నేటికి మనం గుర్తించవచ్చును. స్వామివారు ఆవిర్భవించిన ఆ బావిలోనే నీటిని నేటికి భక్తులు తీర్థంగా గ్రహిస్తున్నారు. శ్రీ వరసిద్ధ వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతంబా సమేతుడైన శ్రీ మణికంఠేశ్వరుల వారు ఆలయం ఉంది. ఆలయం యొక్క సింహద్వారం వద్ద గల రాజరాజ నరేంద్ర చోళుని విగ్రహమును బట్టి ఇది అతని కాలంలో అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో కట్టబడిందని చెప్పవచ్చును. తరువాతి కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాలను పునర్నిర్మించారు. ఈ ఆలయానికి ముస్లింల తాకిడి అంతగా కనపడదు. ఆంధ్రులే కాక తమిళులు మొదలగు దక్షిణ భారతదేశ ప్రజలు వివిధ సేవలను అందిస్తూ ఆలయం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు, చేయబోతారు. కాణిపాకం దర్శింపదగిన ప్రదేశాలు. కాణిపాక ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకునికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైనటువంటి మండపం ఉన్నాయి. అలాగే శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం అంటే నాగుపాము తిరుగుతూ ఉంటుందట. అది ఎవరికి అపకారం చేసినట్లుగా ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ కలిగిదనని, ఆ పాము పడగంపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు. రెండవది, శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామివారి యొక్క ఆలయం కూడా ఉంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి ఆలయమును కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడే కట్టించాడని అంటుంటారు. 3 కాణిపాకంలో ప్రసిద్ధమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క గుడి కూడా ఉంది. 4 వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ అనేది కూడా ఉంది. ఈ ఊరు 3వ వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది. అందుకే ఎందరో దేవతల విహరించిన విహారపురి అని దీనికి పేరు వచ్చింది. తర్వాత అరగొండ, అర్ధగిరి, సంజీవరాయ పుష్కరిణి. కాణిపాకానికి 12 కిలోమీటర్ దూరంలో అరగొండ అనే ఒక గ్రామం సమీపంలో అర్ధగిరిలో సంజీవరాయ పుష్కరిణి అనేది ఒకటి ఉంది. అర్ధగిరి అంటే కొండపై భాగమున గల పుష్కరిణిలో నీటిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు సర్వరోగములు తొలగును అని ప్రజలు విశ్వసిస్తారు. 40 రోజులు నీటిని సేవిస్తూ అక్కడ గల ఆంజనేయ స్వామిని దర్శించి ఎవరైనా నిద్రించినట్లయితే ఎలాంటి చర్మ వ్యాధి అయినా నయమైపోతుందట. త్రేతాయుగంలో రామ రావణ యుద్ధ సమయంలో మూర్ఛపోయిన లక్ష్మణుడు కోలుకునేటట్లు
చేయడానికి ఆంజనేయుడు తీసుకొస్తున్నటువంటి సంజీవి పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని, ఆ భాగమే అరకొండాయని, అందుచేత ఇక్కడ పుష్కరిణిలో దిగి ఉన్నటువంటి స్నానం చేసి ఆ నీరు సర్వరోగ నివారణిగా ఉంటుందని అక్కడ ప్రజల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రాభివృద్ధికి ఈ గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు కూడా ఎంతో తోడ్పడుతూ ఉంటారు. ఇక ఈ కాణిపాకంలో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో చూద్దాం. వినాయక చవితి మొదలుకొని 22 రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడతాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి, తెప్పోత్సవంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో ఆ స్వామివారు హంసవాహనం, నెమలి వాహనం, మూషిక వాహనం, శేషవాహనం, వృషభ వాహనం, గజవాహనం, అశ్వవాహనంతో వైభవంగా ఊరేగుతూ ఆ భక్తులను దీవిస్తుంటాడు. సూర్య చంద్ర ప్రభలను కూడా ఊరేగిస్తారు. ఇక్కడ జరిగే రథోత్సవము, పూలపల్లకి సేవ, తెప్పోత్సవాలు కూడా కనుల పండుగగా జరుగుతాయి. ఇక వినాయకుడి జన్మగతులు పురాణాల్లో గణేశుడు మనకంతా తెలిసిందే కదా. వినాయకుని పుట్టుకుడిచి వివిధ విధములైనటువంటి కథనాలు కలవు. ఆ కథనాలను తెలుసుకోవడం వలన భక్తుల హృదయంలో గణేశుని యొక్క లీలలు నాట్యమాడుతూ వినాయకునిపై మరింత భక్తి పెరుగుతుంది. అయితే వినాయక ఉత్పత్తి గురించి పురాణాలలో పలు విధాలుగా వివరించబడి ఉన్నాయి. పద్మపురాణం ఏమంటుంది? పద్మపురాణంలో సృష్టిఖండంలో గణేశ ఉత్పత్తి వివరించబడింది. పార్వతీ కళ్యాణం జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు అత్యంత అనురాగంతో, ప్రేమానందంతో రమణీయమైనటువంటి ఉద్యానవనంలో విహరిస్తూ అలా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు పార్వతీదేవి తలంటు స్నానం చేయాలనుకొని ఒంటికి బాగా నలుగు పెట్టి ఉంది. ఆ నలుగు పెట్టగా వచ్చిన నలుగు పిండిని ముద్దగా చేసి యథాలాపంగా ఒక బొమ్మగా తయారు చేసింది. అది ఒక పురుషాకృతి, తల మాత్రం ఏనుగు తలలాగా వచ్చింది. అప్పుడు ఆ పార్వతి ఆ బొమ్మని నీళ్లలో అనగా గంగలో పడవేసింది. ఆ విధంగా ఈశ్వరుని అర్ధాంగి అయినటువంటి పార్వతి పుణ్య శరీరానికి పెట్టబడిన నలుగు పిండి బొమ్మ పవిత్ర గంగాజలంలో పడటంతో ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. ఇక పసిపిల్లవాడయ్యాడు. పార్వతీ దేహం నుండి పుట్టి గంగలో ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని వారు పుత్రుడిగను గాంగేయుడని దేవతలు పరిగణించారు, అలాగే స్తుతించారు. తరువాత ఆ బాలుడు పెరిగిన తరువాత ఆ బాలుని వారి గణములకు అధిపతిని చేసి గణాధిపతి లేదా గణపతి అనే పేర్లు వచ్చుటకు కారకుడు కూడా అయ్యారు. దేవతలు, రాక్షసులు, మానవ జాతులందరి చేత పూజింపబడుతున్నాడు కాణిపాకం వరసిద్ధ వినాయకుడు. ఇంకా లింగ పురాణం ఏం చెప్పడుందో చూద్దాం. లింగ పురాణం పూర్వార్ధంలో దేవతలు ఒక చోట చేరి సంభాషించుకొనుచున్న ప్రస్తావన వచ్చింది. రాక్షసులు సృష్టికర్త బ్రహ్మను గూర్చియో, భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయడం, వారు రాక్షసులు కోరిన కోరికలు తీర్చడం మరియు వరములు ఇవ్వడం మూలంగానే రాక్షసులు తమ కంటే బలవంతులైన తమను బాధ పెడుతున్నారని గుర్తించారు. అప్పుడు దేవతలు శివుని ప్రార్థించి తామును రాక్షసుల వలె బలవంతులై వారి బాధల నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకొని దేవతలందరూ మూకుముడిగా శివుని ప్రార్థించారు. శివుడు మరి వారి ప్రార్థనలకు అసలే బోడాశంకరుడు కదా, వారి ప్రార్థనలకు సంతసించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు దేవతలు అందరి తరపున బృహస్పతి అన్నాడు, ఓ పరమేశ్వర, దేవశత్రువుడైనటువంటి రాక్షసులకు
వారు నిన్ను పూజించిన అంతటే నువ్వు వారికి కావలసిన వరాలను ఇస్తున్నావు, బాగుంది. నీవు ఇచ్చిన వరముల యొక్క గర్వముచే వారు మమ్మల్ని అనేక విధాలుగా హింసిస్తున్నారు, పీడిస్తున్నారు. కావున మేము వారి కార్యములను విఘ్నం చేయగలిగినట్లు వరమిమ్ము అని అడిగాను. శివుడు వెంటనే ఏమంటాడు, తదాస్తు, నో అనే ప్రసక్తి లేదు కదా. త్వరలో వారి కార్యములకు విఘ్నములను చేయగలవాడు ఉద్భవించును అని వరము కూడా ఇచ్చాడు. కొంతకాలానికి ఈశ్వర పత్నియకు పార్వతికి గణేశుడు కలిగాడు. పరమ తేజస్వి అయిన బాలుని తల ఏనుగుదై ఉండడం చేత గజాననుడు లేదా గజముఖుడు అని పేరు వచ్చాయి. ఈశ్వరుడు అతనికి సమయానుకూలంగా జాతక ఉపనయనాది కర్మలను కూడా ఆచరించాడు. ఇంకా దేవతలందరూ ఆ తరువాత ఆ పురుషుడైన గజాననికి నమస్కరించారు. శివుడు ఆ బాలుని విఘ్న వినాయకునిగా ప్రకటించి అతనితో, కుమారా, నేటి నుండి నీవు విఘ్న గణములకు నాయకుడివి. ఇకపై రాక్షస సంహారము చేయవలసి ఉంటుంది. దక్షిణలు లేకుండా కర్మస్థలను నీవు కాపాడవలసి ఉండును. ఈ ప్రపంచంలో అన్యాయంగా అధ్యాపనం వ్యాఖ్యానములు చేయువారి ప్రాణములను హరించాలి. ముల్లోకవాసులు చేయు పూజాది సర్వ కార్యములందును ముందుగా నిన్ను పూజించి ఆ పిదపే నన్ను తలచెదరు. ఒకవేళ నిన్ను ముందు గనక చూడకుండా చేసేటువంటి వాళ్ళ పూజలు ఏది కూడా నిర్విఘ్నం అవ్వదు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఇతర దేవతా ప్రముఖుల కొరకు చేయబడు యజ్ఞాది పూజా కార్యక్రమములైందైనా ముందుగా నిన్ను పూజించకుండా పూజలు మాకు చేసినట్లయితే వారికి మా దగ్గర నుండి ఎటువంటి శుభములను కూడా వారు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. కావున నేటి నుండి నీవు సర్వప్రథమ పూజ్యుడవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది చాతుర్వర్ణ్యముల వారు నిన్ను ధూప దీప గంధ పుష్పాలతో అర్చించినచో వారి కార్యములను శుభమునిచ్చి వారిని రక్షింపుము. నిన్ను పూజించకుండా చేయబడేటి ఏ కార్యములనైనను నీవు విఘ్నము కల్పించుము. నేటి నుండి నీవు విఘ్న నాయకుడివి అని చెప్పాడు. నాటి నుండి వినాయకుడు రాక్షసుల కార్యములను ఆటంకాలు కల్పించుట మొదలుపెట్టాడు. ఇంకా దేవతామూర్తుల యొక్క ప్రతిష్టలు అక్కడ ఎన్ని రకాలంటే స్వయంభూ, దేవ ప్రతిష్టలు, మానవ ప్రతిష్టలు అని 3 రకాలుగా ఉంటాయి. ఈ స్వయంభూమూర్తులు అంటే ఏందయ్యా అంటే మానవ కళ్యాణమునకై, జనుల ఉద్ధరించుటకై ఆయా దేవతలు తమంతట తామే స్వయంభువులుగా ఈ భూమిపై అవతరించి అందరిచే పూజలను అందుకుంటూ ఉంటారు. అందుచేత వీటిని స్వయంభూ దేవతామూర్తులు అంటారు. ఉదాహరణకు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకమూర్తి అటువంటి కోవకు చెందినదే. ఇంకా దేవతా ప్రతిష్టలు, ఇంద్రాది దేవతలు తమతో పూజనీయులైనటువంటి విష్ణువు, శివుడు మొదలగు వారు మూర్తులను భూమిపై కొన్ని పవిత్ర స్థలములలో ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. తరువాత ప్రజలు వాటిని పూజిస్తూ ఉంటారు. అట్టి దేవతామూర్తులను దేవతా ప్రతిష్ఠితములుగా చెప్తూ ఉంటారు. ఉదాహరణకు ఎల్లోరా ప్రాంతంలో విష్ణువుచే ప్రతిష్ఠింపబడినటువంటి గృష్ణేశ్వర లింగం,
రామేశ్వరమున శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడినటువంటి రామేశ్వరలింగం దీనికి మచ్చుతునకలు. ఇంకా మానవ ప్రతిష్ఠలు. విష్ణువు, శివుడు, శక్తి మొదలకు దేవతామూర్తులను పూజించి సిద్ధి పొందుటకు గాను మానవులు ప్రతిష్ఠించి పూజిస్తారు. అట్టి వాణిని మానవ ప్రతిష్ఠితములు అంటారు. ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి చాలా దేవ మందిరాలు మానవ ప్రతిష్ఠ దేవతామూర్చి మందిరముల వలె ఉంటుంది అని అనవచ్చును. శ్రీకాంతాయ కళ్యాణదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రవయ మదాచార్య ప్రోగమై సర్వేష గురైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.